ఓం శ్రీమాత్రే నమః. తల్లి నిన్ను దలంచి పుస్తకమున్ చేతన్బూనితిన్ అని ఆ చదువుల తల్లిని తలుచుకుంటూ పుస్తకం తెరుస్తాం. ఉన్నతమైన జ్ఞాన సముపార్జనకు ఎంచుకున్న రంగాల్లో రాణించటానికి, ఖ్యాతిని పొందడానికి ఆ జగన్మాత ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటాం. కాంచీపురంలోని కామాక్షి ఆలయంలో రోజు అమ్మను ధ్యానించే ఒక కవికి, ఒక మూగవాడికి ఆ తల్లి ప్రత్యక్షమై తన నోటిలోని తాంబూలపు పిడచ తీసి అందించిందట. కవి ఎంగిలి వద్దన్నాడు. మూగవాడు మహాప్రసాదంగా భావించి అందుకున్నాడట. అంతే, అమ్మవారి పాదాలను చూస్తూ గుక్క తిప్పుకోకుండా 100 శ్లోకాలు చెప్పాడట. అది పాదారవింద శతకం అయ్యింది. అమ్మ తనను కటాక్షించిన చూపును వర్ణిస్తే కటాక్ష శతకం అయ్యింది. అలాగే అమ్మ చిరునవ్వు మీద మందస్మిత శతకం, అమ్మవారి పెద్దరికం మీద ఆర్యా శతకం, అమ్మని స్తుతిస్తూ స్తుతి శతకం, ఇలా 500 శ్లోకాలను బిగిన చెప్పాడు. ఆయనే మూక కవి అని పిలిచే మూకశంకరులు. అమ్మవారు సంతోషించి ఆయనను వరం కోరుకోమందిట. నిన్ను కీర్తించిన ఈ నాలుకతో మరేదీ మాట్లాడలేను, నా వాక్కును నాకు తిరిగి తీసుకో తల్లి అన్నాడట. కామాక్షి మాత పట్ల ఆయన భక్తి తత్పరతను వివరించే గాథ ఇది. కాళిదాసు మొదట నిరక్షర కుక్షి. భార్య మాట ప్రకారం ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మ కటాక్షం కోసం వేచి చూస్తూ కూర్చున్నాడు. నమ్మిన భక్తుడి నాలుక మీద ఆ తల్లి బీజాక్షరాలను రాసిందంటారు. మాణిక్య వీణాం అంటూ మొదలుపెట్టి చతుర్భుజే చంద్రకళావతంసే అని ఆ పరదేవతా తత్వాన్ని శ్యామలా దండకంలో వర్ణించాడు కాళిదాసు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ ముగ్గురు జగన్మాత స్వరూపాలే. శచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటుంది లలితా సహస్రనామం. శరజ్యోత్స్న శుద్ధాం అనే శ్లోకంలో ఆదిశంకరులు తదియనాటి చంద్రరేఖను కిరీటంలో ధరించిన జ్ఞానప్రదాయిని శారదకు మనస్ఫూర్తిగా నమస్కరించినట్లయితే తేనె, పాలు, ద్రాక్షరసం వంటి మధుర వాక్కును అనుగ్రహించి జ్ఞాన మార్గాన్ని ప్రసాదిస్తుంది అంటారు. ఈ శ్లోకంలో సారస్వత ప్రయోగానికి సంబంధించిన ఉపదేశాన్ని ఆచార్యుల వారు మనకు అందించారు. అమ్మని సేవించేవారు ధ్యానించాల్సిన రూప వర్ణన కూడా ఈ శ్లోకంలో ఉంది. ఆ తల్లినే నమ్మి ధ్యానించిన వారు మహాకవులు, పండితులు అవుతారని ప్రతీతి. ఆ దేవదేవిని జ్ఞానాపేక్షతో సేవిస్తే అజ్ఞానం వీడిపోతుంది, దరిద్రం తొలగిపోతుంది. మోక్షాపేక్షతో సేవిస్తే సంసార సాగరంలో ఈదుతున్న వారికి మోక్షం లభిస్తుందని శంకరులు సౌందర్య లహరిలో చెప్తారు. అజ్ఞానపు చీకట్లను చీల్చుకుంటూ జ్ఞానం వైపు అడుగిడటానికి ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాత చల్లని చూపులు అందరిపైన ఉండాలని కోరుకుందాం. శ్రీమాత్రే నమః. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.